ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచేలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ సభను తలపెట్టారు. హైందవ శంఖారావానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు, వాహనాల్లో కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అయోధ్య రామ జన్మభూమి ట్రస్టీ గోవింద్ దేవ్ మహారాజ్ తదితరులు హాజరవుతున్నారు. దీంతో విజయవాడ నగరంలో భారీ భద్రతను కల్పించారు. 4 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. హైందవ శంఖారావం పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఆదివారం విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే అజెండాగా ఈ సభ జరగనుంది. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. హిందూ సమాజం ఆకాంక్షలపై దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఇందులో మాట్లాడతారని విహెచ్పి ఏపీ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధువులు, మఠాధిపతులు సహా 4 లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విహెచ్పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, మిలింద్ పరాండే, కోటేశ్వర శర్మ, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గోవింద దేవ్ గిరి మహారాజ్ హాజరవుతున్నారు. ఏపీ, తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది నుంచి హిందువులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సభకు 3,300 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకు 15 ప్రత్యేక రైళ్లతో పాటు 2,000 బస్సులను నడుపుతున్నారు. భారీగా వాహనాలు వస్తున్నందున ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారందరూ రామవరప్పాడు ఫ్లైఓవర్, ఆంధ్రజ్యోతి సెంటర్, ముస్తాబాద్, సూరంపల్లి అండర్ పాస్, బీబీగూడెం, చైతన్య స్కూల్ జంక్షన్ ద్వారా వెళ్లాలని సూచించారు. ఇందులో పాల్గొనే భక్తులు, కార్యకర్తలు, ప్రముఖులకు ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, పోలీసులు ప్రతి ఒక్కరికి సహకరించాలని అన్నారు. సభా వేదిక పరిసరాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. వివిధ ప్రాంతాల నుంచి జనం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కంకిపాడు మండలం ఉప్పలూరు రైల్వే స్టేషన్ కు 15 ప్రత్యేక రైళ్లతో ఆదివారం తెల్లవారుజామున కార్యకర్తలు తరలివచ్చారు. సభ సాంస్కృతిక వేదికను పక్కపక్కన ఏర్పాటు చేయగా దానికి ఎదురుగా 5 బ్లాక్లలో 50 గ్యాలరీలను ఏర్పాటు చేశారు.